రండి 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 దయచేయండి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీస్ అండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోడలో 2 పవర్డ్ బై ఈస్టర్న్ మసాలా. ఈ రోజు మా షోలో చాలా అద్భుతంగా పాడి మరి వెల్కమ్ చెప్పారు. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. ముందుగా ఏ టీం బి టీం ఉన్నారు, వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏ టీం అత్తగారు మీ పేరు? రాధా. రాధా. శ్రావ్య. శ్రావ్య, ఓకే. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? నిర్మల. నిర్మల గారు. సంధ్యారాణి. సంధ్యారాణి, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీ ఇద్దరు మేనకోడలకి పెళ్లిళ్ళు అవ్వాలా? నిజంగానే అవ్వలేదు, లక్కీ ఫెలోస్. సో అలాగే ఇప్పుడు మీ అత్తలకి పెళ్లిళ్ళు అయిపోయాయి, అవ్వాలి కంపల్సరీ. యా, ఇప్పటికీ వాళ్ళ మామయ్యలు అంటే మీ మామయ్యలు పాపం వాళ్ళు కూడా చాలా టార్చర్ పెట్టుంటారు, పెళ్లి చూపులని, పాటలు పాడమని, ఇలా చాలా టార్చర్ పెట్టుంటారు. ఇప్పుడు వాళ్ళు మీ మీద రివెంజ్ తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ అత్తకి పెళ్లి చూపులు. వెరీ గుడ్ పెళ్లి కొడుకు గారు, మీకంటే మీ మీసం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. గట్టిగా అప్పుడప్పుడు నొక్కుంటూ ఉండండి, లేకపోతే సంబంధం క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇప్పుడు మీకు పెళ్లి చూపులు కాబట్టి ఇప్పుడు మీకు ఎలాంటి అమ్మాయి కావాలని మీరు అనుకుంటున్నారు? ఇలియానా లాగా ఉంది. ఇలియానా అయితే ఓకే. ఓకే నా వరకు. ఆహా, నీ వరకు ఇలియానా అయితే నీకు ఓకే అంటున్నావు. ఓకే, మొంగడు కనపట్లేదు నాకు. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు పెళ్లి చూపులు కాబట్టి ఆ అమ్మాయిని రమ్మని పిలుద్దాం. రమ్మనండి. మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా? ఇంకా లేట్ చేస్తే ఉన్న కొద్దికి మళ్ళీ కష్టం అయిపోతే ఇంకో ఎవరైనా తీసుకెళ్తారు. తీసుకురండి. ఇంకా లేట్ అయిన కొద్దీ నాకు ఏజ్ కదా, బీపీ షుగర్ అవి వచ్చేస్తే అంటావేమో అనుకుంటాను నేను. మన ఏజ్ ఏం తెలియకూడదమ్ము. ఓకే, ఏదో మెల్లగా గుడ్డు సప్పుడు కాకుండా అరేంజ్ చేస్తాను ఈ పెళ్లి చూపులు. వెరీ గుడ్. ఆ పెళ్లి కూతురు తీసుకురావండి. మా అమ్మాయి చాలా సాంప్రదాయమైన మనిషి అండి. ఎంత సాంప్రదాయంగా ఉంటదంటే మీ ముసుగు తీసేస్తేనే తను తీసేస్తుందండి. అది ప్లాస్టిక్ అట్టిపళ్ళు అక్కడ పెట్టు, మళ్ళీ ప్రొడక్షన్ ఖర్చు నాకు. ఇంకా కనపట్లేదు అమ్మ ఫేస్? కనిపిస్తుంది కదా, కనిపించాలండి. ఇప్పుడు మీరు ఒక పాట ఎంత చూసారు, ఎంత సాంప్రదాయం చూసారు, ఎంత పద్ధతి అదంతా. అంతే సంప్రదాయంగా అమ్మాయి చాలా బాగుంది, నా ఇల్లు లాగా ఉంది. ఇల్లేంటి బల్లి? నా పేరు శ్రావ్య, మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు నాకు అదే. నా ముద్దుగాని అలా పిలుచుకుందాం అనుకుంటున్నాను. బల్లి లేదు, నాకు అవసరం లేదు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చారి గారు చాలా బాగున్నారు స్పెట్స్ లో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంబంధం ఆయనతో అమ్మ సెట్ చేసింది. చారి గారి నేనైతే మీరు నచ్చారేంటండి? అలా మీరు కూడా అలా చారి పెట్టుకుంటారా? అయ్యగారు అంటే అయ్యగారు, బ్రోకర్ అంటే బ్రోకర్ లాగానే రావాలి అంతే. వచ్చేసి ఈ చారీ చూపివే ఆ చారీ చేసుకుంటారా? అది అన్యాయం. ఇప్పుడు ఆవిడ కళ్ళజోడు బాగుంది అన్నంత అంతే, అప్పుడే కుళ్ళు జలసి. ఆవిడ మీకే మీ వంకర మీసానికే లైన్ వేస్తుంది ఆవిడ, మీరేం కంగారు పెట్టుకోకండి. ఆమె అనుమానాలు క్లియర్ చేసుకోవడానికి కోసం అన్ని అడుగుతుంది, అది పద్ధతే కదా. ఎక్కడైనా పెద్దవాళ్ళు వెనకట అన్ని అటు తరాలు ఇటు తరాలు చూస్తారు కదా. అమ్మా ప్రస్తుతానికి నీ పేరేంటి? అది నా పేరు చారి. మరి ఈయన పేరు? ఆయన పూజారి చారి. ఓ పూజారి. ఆయన చారి, నేను పూజారి. ఏం చేస్తావు నువ్వు? సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఎంత వస్తుంది? 1 లక్ష రూపాయలు వస్తుంది. లక్షేనా? మరి నాకు సరిపోతుందా? అంటే ముందు వాళ్ళ జీతం పెంచుతామంటే. అంటే మరి నా వడ్డానంకే సరిపోదు. ఉండదు, అడ్జస్ట్ కావాలి. మరి లాంచ్ కి అన్ని చేపిస్తా, ఒకటి ఒకటి. నాకు అన్ని ఒకసారి కావాలి. అన్ని ఒక్కసారి కావాలని ఇంటికి వచ్చిన బిజినెస్ డీల్ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి 1 లక్ష రూపాయలే వస్తాయట. ఏం తీసుకొచ్చారు సారి? ఆ మాత్రం తెలియదు. నెలకు 1 లక్ష సరిపోదా? సరిపోదు, ఏ వడ్డానకే సరిపోదు. వడ్డానం ప్రతి నెల చేయించుకుంటామేంటి? ఒక నెల చేయించుకుంటాం, మిగతా 11 లక్షలు ఉంటాయిగా. నాకు సరిపోదు. ఆయనకి ఏదో పాకెట్ మనీ ఆయన మొహాన్ని 150 200 పడేస్తే మిగతా 90,000 మనకేగా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రిపేర్ అయ్యి వచ్చింది. పాటలు వచ్చాయమ్మా, చాలా బాగా పాడతా. ఒకటి పాడు. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవమంటావా నిన్ను లేపమంటావా, నువ్వు లేవమంటావా నిన్ను లేపమంటావా. ఏ వద్దు, ఏజ్ తెలిసిపోతుంది, నుంచోకండి ఏజ్ తెలిసిపోతుంది, హైట్ కూడా తెలిసిపోతుంది అనవసరంగా. మీసం మంచి సంబంధం అమ్మ, మంచి సంబంధం. 1 లక్ష రూపాయల జీతం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆయన మీ డాన్స్ ఏంటో చూస్తారంట, చేస్తారా? చేస్తాను. వెరీ గుడ్, సత్యంబు.
కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒకేసా I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. కంగ్రాట్యులేషన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మంచి మీకు కూడా అమ్మాయిని పెళ్లి కార్డు చూపించారు. పంపిస్తాను. ఓ సారీ మీకోసం కదా. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ అంటే నాకు చెప్పారు అంత అనుకుంటాను. మంచి అమ్మాయి, అన్ని సిగ్నల్ ఉన్న అమ్మాయిని నాకు సెలెక్షన్ చేసి పంపారు. కూర్చోండి, థాంక్స్ మీరు అండి. టెన్షన్ పడకండి, అలా కూర్చోండి. అసలు విషయం చెప్పమ్మా. ఓకే ఆపండి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండా చచ్చిపోతున్నా. అరే ఓకే రవి, నువ్వు ఎక్కడున్నావురా? అరే రారా, అరే రారా డార్లింగ్, నేను పిలుస్తున్నారు. ఇతను బాయ్ ఫ్రెండ్ మీకా? అవును, పర్వాలేదండి, అడ్జస్ట్ అవుతాను. నా boyfriend feel అయిపోతాడు అసలు. బాయ్ అయితే ఆమె కళ్ళకి అలా బాయ్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయింది, నా కళ్ళకి నాకు ఆమె అంతే. ఇవిడికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది కదా. అంత చిన్నోడు కదా. మీసం సరే టీచరా, ఇంకేం లేదు, సంబంధం అయిపోయింది. ఇగో బాబు నువ్వు పెట్టుకున్నా నా మీసం ఏదో. వెరీ గుడ్, సూపర్. అంటే పెళ్లి సంబంధం ఎవరికి ఓకే అయితే వాళ్ళకి ఆ మీసం అనమాట. ఇటు ఇచ్చేమ్మా, నాకు ఇచ్చే అబ్బాయి. ఏంటి ఇలా వచ్చాడు? ఎప్పటికైనా నీకు కూడా సంబంధం చూస్తాను రా. నాకు మాత్రం అవ్వదు కానీ మిగతా వాళ్ళందరికీ అయిపోతుంది. వెరీ గుడ్, క్లాప్స్. కమాన్, 5 పాయింట్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు పెళ్లి సంబంధం మీకైతే సెట్ అయిపోయింది, చాలా బాగుంది, అద్భుతం జరిగింది. అక్కడ ఇంకో ఆయన ఉన్నాడు, ఒక ఆయనకు కూడా పెళ్లి సంబంధం సెట్ అయిపోతే ఓ ఇంటి వాళ్ళని ఇద్దరిని ఓ ఇంటి వాళ్ళని కలిపేసినంత ఆనందంగా నాకు ఉంటుంది. వెరీ గుడ్, క్లాప్స్. కమాన్, వెరీ గుడ్, సూపర్. పెళ్లికొడుకు గారు మీరే కదా అమ్మాయిని తీసుకొచ్చేది నాకు? అవునండి, తీసుకొచ్చేది ఏం కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. అవును, మీరే కదా మధ్యలో. ఐఎమ్ జస్ట్ ది ఔటర్ రింగ్ రోడ్, ఐఎమ్ ఓన్లీ ద ఫ్లైఓవర్. అయితే అవుటర్ రింగ్ రోడ్ అని మేము వదిలేస్తాము, మరి మీకు ఏం కమిషన్ ఇయ్యం మరి మేము? నేను టోల్ గేట్ నేను తీసుకుంటాక నా ట్యాక్స్ నాకు ఉంటుంది. అయితే అట్లాంటప్పుడు నాకు ఎట్లాంటి అమ్మాయి కావాలో తెలుసా నీకు? మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎట్లాంటి అమ్మాయి ఎట్లున్నా పర్వాలేదు, కానీ నాకు వచ్చే అమ్మాయి బాగా చదివి ₹1,00,000 జీతం తీసుకురాలి. నాకు అస్సలు ఒళ్ళం కాదు. వెరీ గుడ్, సూపర్. పెళ్లి కూతురు రమ్మంటారా? తీసుకురండి. రండి అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. ఏమండి పెళ్లి కొడుకు గారు, ఇప్పుడు మీరు ఏమైనా విషయాలు ఏమైనా తెలుసుకుందామన్నా, ఏమైనా క్వశ్చన్స్ అడుగుదామన్నా మీరు అడగచ్చండి. ఏం చదివినావు అమ్మాయి? స్వాతి, చిత్ర, జ్యోతి, అంతేనా? కాదు, మీకు పెళ్లి కూతురు రేటు చూడండి, మీకు ₹1,00,000 జీతం వస్తుందా? వస్తుంది. ₹1,00,000 జీతం వస్తుంది అంటున్నారు, మరి పర్లేదా? సంబంధం ఓకేనా? నాకు ఫస్ట్ శాలరీ వచ్చి నా ఫస్ట్ ఇచ్చినాక నేను తాళి కడతా. మీ పేరేంటి? నిర్మల్. మీకు డాన్స్ వచ్చా? నువ్వు చేపిస్తా, నేను చేస్తా. నేను నేర్పిస్తాను. చేపియండి. ఏది పాటేసుకోండి ఒకసారి. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, కోరు కోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, నా పెళ్లి అంట, నా పెళ్లి అంట, నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, సాం సాం సాం. డాన్స్ ఎలా చేసినా ఆవిడకి నెలకి ₹1,00,000 జీతం కాబట్టి మనకి సంబంధం ఓకే. నాకు డాన్స్ లేకున్నా చాలు. ₹1,00,000 జీతం ఉంది, అంతే చాలు నాకు. వంట రాకపోయినా పర్లేదు, నెలకి ₹1,00,000 జీతం నేను చేస్తా. ఏముంది, ఇప్పుడు అన్ని మస్తు వస్తున్నాయి, అన్ని రెడీమేడ్ అన్ని వస్తాయి. ఏది పడితే అది వస్తుంది, లక్ష వస్తాయి. సో ఇప్పుడు సంబంధం ఓకే అంటారు మీరైతే? ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు పెళ్లి చెప్పులో ఇలా అన్నాక రేపు తెల్లారినాక తాళి కట్టాక ఇంకో రకం అంటే మా పిల్ల జీవితం ప్రదీప్ గ్యారెంటీ ఏమైనా వేసిన అనుకో, ప్రదీప్ వచ్చాడు గట్టిగా ₹1,00,000 జీతం మాత్రం నువ్వు తీసుకుంటావు, ఆడడానికి మాత్రం నన్ను అడగాలి, అంతే కదమ్మా? ఓకే, అసలు మీ ఇద్దరికి సంబంధం కుదరచాలంటే నేను టెస్ట్ పెట్టుకోవాలి కదా, రైట్? ఓకే అత్తమ్మ, ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, మరి బాగా కోపంగా చెప్పాలి, అంటే అరుస్తూ ఫుల్ కోపం వస్తే ఎట్లా చెప్తారు? మీసం ఊడిపోయి కింద పడిపోయినా సర్లే, మన సంబంధం లేదు, అరుస్తూ గట్టి చెప్పాలి, ఓకేనా? వెరీ గుడ్. వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ తాగుదామా? ఈ డైలాగ్ని మీరు చక్కగా కోపంగా, ఇప్పుడు మీ ముందు మీ పెళ్లి కూతురు ఉంది కదా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుగా భావించి బాగా కోపంగా చెప్పాలి. ఏది
టేక్ 1. వస్తే సంధ్య వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ తాగుదామా? ఇంకా కోపంగా వస్తే సంధ్య ఎక్కడున్నావే? వీలైతే 4 మాటలు మాట్లాడుకుందామా వద్దా? ఇంకా కోపం కుదిరితే కప్పు కాఫీ తాగుదామా వద్దా? వద్దు తెగిపోతే. ఓకే, వెరీ గుడ్ అత్తగారు, పర్లేదు, మనం టెస్ట్ పాస్ అయిపోయాం. ఇప్పుడు ఇదే డైలాగు, వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ తాగుదామా అని మీరు చెప్తున్నారు. ప్రతి పదానికి మధ్యలో చి పు అనాలి. ఓకేనమ్మా, రెడీయా? ఓకే, రెడీ. వీలైతే 4 మాటలు, చీ పు. కుదిరితే కప్పు కాఫీ తాగుదామా, చీ పు. ప్రతి పదానికి మధ్యలో వీలైతే చి పు అలా అన్నమాట. ఓకే, మరి వీలైతే చీ పు. 4 చి పు మాటలు, చి పు. వీలైతే చీపు 4 చీపు. చీపు కాస్ట్లీ కాదమ్మా, చీపు. వెరీ గుడ్, నీకు నాకు విషయం అర్థమైపోయింది. వెరీ గుడ్, సూపర్, 5 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ మీకు మీ అత్తగారికి, అలాగే మీకు మీ అత్తగారికి. నవ్వండి, వెరీ గుడ్. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్న ఈ అత్త కోడల టీము 5 పాయింట్లు వచ్చాయి. రెండో రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. ఫస్ట్ సాంగ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. రాగే రాగే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసి పోతే 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 టాపులేసి పోతే 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 చెట్టు మీద మ్యాంగోలో మెంత పెట్ట ఉన్నదే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే వచ్చి మ్యాంగో పోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టామంటే టాపులేసిపోతే ముద్ద పెట్టామంటే టాపులేసి పోతే చెయ్యి పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో మౌనా టాపులేసిపోయిందా? వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. టాప్ లేచిపోయింది డాన్స్ కి. ఇటు సైడ్ వాళ్ళు విజిల్కి ఆగారు, మరి ఇటు సైడ్ వాళ్ళు విజిల్కి ఆగారా? ఆగారు. ఆగారా? ఆవిడ నిజం చెప్తారు చూడండి, మీరు అందరూ లేదండి, ఆగలేదు కదా? వెరీ గుడ్, సూపర్. నేను కూడా చూడలేదు అమ్మాయి కాబట్టి. సో ఇటు సైడ్ పాయింట్ వచ్చింది, ఇటు సైడ్ పాయింట్ ఎగిరింది. ఏం పర్లేదు, 2వ ఛాన్స్ మీరు ఆగుతారు. ఓకే, నేను ఆపుతాగా. వెరీ గుడ్, ఈసారి ఆగకపోతే కాలడ్డం పెడతానే. రెండో సాంగ్. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది. ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో బెడ్డుంది బెడ్డుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో, గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో. చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో. నా గుండెల్లో పంటగా తెచ్చావే, నా గాజుల్లో సడిపించావే, నా పువ్వుల్లో దారమయ్యావే, నా కళ్ళల్లో నీరై నువ్వే జారావే. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. సో సూపర్ గా డాన్స్ పర్ఫామ్ చేశారు ఇద్దరు కోడళ్ళు. చాలా బాగుంది. ఎప్పుడు ఆగుదామా అని చెప్పి వెయిట్ చేస్తూ ప్రతి స్టెప్ ని కట్టుక్ వేసాడా ఇలా, కట్టుక వేసాడా ఇలా, కట్టుకల్ వేసాడా అని చెప్పి చాలా ఆగుతూ ముక్కలుగా చాలా బాగా చేశారు ఇద్దరు. సో ఇద్దరు ఆగారు కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈ ఛాన్స్ లో ఎవరు కొడితే వాళ్ళకే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. మీరు కొట్టారనుకోండి డ్రా అవుతుంది.
ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే కమోన్ ఓ గుంట గుంగుమాకులో బాగుంటా అగరు దుప్పులో పొగరు దిప్పుల హెల రాత్రులో బానేస్తాలే మక్కులో రే అంత చమ్మక్కులే చేయిస్తా తగరు బాబులో పగరు బీబిలా శబాబులా చలేస్తలే నీ అడి దడి తగలచ్చి నే హడావుడి పడి వచ్చా నీ మిడి ఒడి అందిస్తే మత్తడి ఒడి చూపిస్తా అడికాడి చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ వీడు కోడి కూసుకుంటే బాపు రే 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 బో ఎవ్వరమంటే ఏలూరే అరే నవ్వారు మంచం నెల్లూరే మూడో సాంగ్ కూడా పర్ఫెక్ట్ గా ఆగారు, చాలా బాగా డాన్స్ చేశారు, వెరీ గుడ్ సూపర్. మనకి 2 పాయింట్లు వచ్చాయి, ఆయుసం కూడా వచ్చింది, వీళ్ళకి మాత్రం 3 పాయింట్లు వచ్చాయి, నవ్వు వచ్చింది. అందుకే కంగ్రాచులేషన్స్, మీరే సెకండ్ రౌండ్ విన్నర్స్. మీకోసం అద్భుతమైన గిఫ్ట్. ఓకే రండమ్మా. సో అసలు విషయం ఏంటంటే 2 రౌండ్స్ అయిపోయాయి కాబట్టి మనకి ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి, ఇందాక 5 పాయింట్స్ 8 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్, ఇందాక 5 పాయింట్స్ 7 పాయింట్స్. మన వాళ్ళు వచ్చారు మూడో రౌండ్ కి 2020 మ్యాచ్. అత్తలు కెప్టెన్స్. టాస్ వేద్దాం, బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ అవుదాం. అత్తమ్మా తలకాయ తోక? తలకాయ. వెరీ గుడ్, తోక పడింది, సూపర్. సో టాస్ మీరు గెలిచారు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్? బౌలింగ్. వెరీ గుడ్ సూపర్. ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్. అత్తగారు 10 బాల్ వేస్తుంది, ఇవిడ కొంచెం గట్టిగా ఉతకాలి మీరు. ఓకే, చెక్ చెక్ ఉతుకు. ఫస్ట్ బాల్ 6. రెండో బాల్ 6. 6. 6. 4. చాలు, 5 బాల్ వేశారు, సూపర్. అత్తగారు ఇది ఉతుకుడు అంటే చాలా బాగా కొట్టారు. 4 6లు 4 బాదారు కాబట్టి 28 రన్లు కొట్టేశారు మీరు. ఇప్పుడు మా కోసం ఒక పాట పాడతారు. పాట కాదండి, మరి వచ్చు, మంగళారతి పాడతాను. మంగళారతి. రెడీ? గంట ఉందా? పాడ, మంగళారతి పాడు. శ్రీ సత్యనారాయణకి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంట దైవం. శ్రీ సత్యనారాయణునికి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఆరతి పాట ఇది. నాకు తెలిసిన ఆరతి పాట ఒకటే ఉంటుంది. ఇది తప్ప నాకు ఇంకోటి ఏం తెలియదు ఆరతి పాటలో. సో వెరీ గుడ్. 6th బాల్ 4 runs. 6. 6. 9th బాల్ 4 runs. 6. వెరీ గుడ్. 10 balls అయ్యాయి, 54 runs కొట్టారు, సూపర్ స్కోర్. అద్భుతం అత్తగారు, మీరు మామూలు కాదు అసలు. సో ఇంత బాగా ఆడారు కాబట్టి మీ కోడలికి బ్యాట్ ఇచ్చేయండి. అత్తమ్మా దామని బౌలింగ్ వేద్దాం. 10 balls 54 ఇప్పుడు ప్రస్తుతం స్కోర్. ఫస్ట్ బాల్ 4 runs. రెండో బాల్ 6. 6. 6. ఐదో బాల్ 6. 5 బాల్ అయిపోయాయి, సూపర్. చాలా బాగా ఆడాము మనం. పాప ఒక్కళ్ళని టార్గెట్ చేసి ఊర ఉతుకుడు ఉతికే వాళ్ళని ఇలాగే కొడుతున్నావు ప్రతి బాల్. వెరీ గుడ్. 6th బాల్ 6.
6 4 4 6 వెరీ గుడ్ 10 balls లో 54 రన్స్ చేశారు వెరీ గుడ్ స్కోర్ సేమ్ స్కోర్ 54 108 అంబులెన్స్ సో ఇప్పుడు మనం 110 కొడితే కానీ గెలవం ఓకే మీరు కొడతారు నాకు తెలుసు 20 balls 110 రన్స్ అంటే ఇద్దరు అత్తగారు 55 కోడలు గారు 55 కొడితే కంపల్సరీ గెలుస్తారు సో తక్కువ స్కోరే కొట్టేసి 55 రన్స్ అంటే 10 బాల్లో చాలా ఈజీ అమ్మా ఫస్ట్ బాల్ గట్టి కొట్టేవారు 4 runs 6 మూడో బాల్ 6 ఐదో బాల్ 4 runs 5 బాల్ అయిపోయాయి ఆంటీ ఇప్పుడు మనం పాట పాడతాం పాట పాడాలా ఎస్ ఒకటి పొడుపు కథ చెప్తారా పొడుపు కథ పాట పాడు అయ్యో అక్క ఇంటికి చెల్లె వెళ్తుంది కానీ చెల్లి ఇంటికి అక్క వెళ్ళదు అక్క ఇంటికి చెల్లెలు వెళ్తుంది కానీ చెల్లెలు ఇంటికి అక్క వెళ్ళదు గిన్నెలు గిన్నెలు అన్నారు బేసన్లు అంటారు బేసన్లు అంటారా మేము గిన్నెలు అన్నా మరి మా ఏరియాలో వాటిని గిన్నెలు బొచ్చులే అంటారు ఓకే పెద్ద బొచ్చు చిన్న బొచ్చు మీ మెదడు ఏమన్నా మోకాల్లో ఉందండి మోకాల్ని కోకేస్తున్నారు అంటే షూ వేసుకున్నాను కాబట్టి మోకాల దాకా వచ్చిందండి లేకపోతే కింద ఉంటుందండి అది అట్లా కూడా ఉంటాయా అది ఉందని అందరు చెప్తుంటే గ్రహిస్తున్నా కానీ లేకపోతే నాకు అస్సలు లేదన్న విషయం ఇప్పుడు చూస్తేనే తెలిసింది అక్కడ కూడా ఉంటుంది ముందు ముందు ఇంకా చూస్తారు చూడండి వెండి తెర మీద అదిరిపోద్ది వెరీ గుడ్ ఆరో బాల్ 6 సెవెంత్ బాల్ కృష్ణ 6 4 runs ninth ball 4 runs last ball గట్టి కొడదమా 6 వెరీ గుడ్ సూపర్ 10 balls లో హాఫ్ సెంచరీ కొట్టారు వెరీ గుడ్ సూపర్ క్లాప్స్ సో 50 రన్లు వచ్చాయి కాబట్టి మిగిలిన 60 రన్లు ఆవిడ కొడుతుంది ఏముంది అందరూ దామను బయటికి రా అత్తమ్మ దా తెలుసుకుందాం సంగతి ఫస్ట్ బాల్ 6 6 వెరీ గుడ్ 4 runs 4 runs done sixth ball 6 ఓకే లాస్ట్ బాల్ మిగిలింది 8 runs కొడితే గెలుస్తారు 6 runs కొడితే టై అవుతుంది 4 runs కొడితే వీళ్ళు గెలుస్తారు ఓకే మీరిద్దరు దండం పెట్టుకోండి 4 కొట్టాలని ఓకే లాస్ట్ బాల్ 108 ఇద్దరు స్కోరు 108 అయింది అంటే టై అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక సూపర్ ఓవర్ ఆడబోతున్నాం అంటే 3 బాల్ వేస్తాను ఇద్దరు కోడలకి 3 బాల్లో మీరు ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి అవుతుంది అనమాట ఓకే సో ఇప్పుడే ఆవిడ ఆడారు కాబట్టి ఆవిడ ఫస్ట్ 3 balls వేస్తాను తర్వాత మీకు 3 balls వేస్తాను ఓకే అత్తగారు నా ప్లేస్లో రండి 8 runs 2 6లు ఒక 8 అంటే 20 రన్లు కొట్టారు మీరు 3 బాల్లో మీరు బ్యాటింగ్ వెళ్ళండి అమ్మా ఫస్ట్ బాల్ 6 ద గోప్ ఇస్ గులాబ్ జామ్ దేర్ రెండో బాల్ 6 ఓకే లాస్ట్ బాల్ ఉంది ఈ లాస్ట్ బాల్లో కనుక 8 పడింది అనుకోండి మీకు కూడా టై అయిపోతుంది అప్పుడు టాస్ వేసి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ ముక్కేదో ఎందు బాల్ కూడా కొట్టుంటే మొత్తం సెట్ అయిపోయేదమ్మా ఇలా కాదమ్మా చేతితో తీసి కొట్టుకునే కాదు ఇవి సో మీరు కూడా 20 runs చేశారు ఈ కోడలు కూడా 20 runs చేశారు సో టాస్
రెండు టీములు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. ఇద్దరికి 12 పాయింట్లు అయితే వస్తాయి. కానీ గిఫ్ట్ మాత్రం ఒకరికే వస్తుంది. ఓకే, సో ఆ గిఫ్ట్ ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడు మనం టాస్ తెలుస్తాం. ఇది తోక, ఇది తలకాయ, ఇది తలకాయ, ఇది తోక. ఓకే, సత్త గారు ఏం కావాలి? టెల్. మేమే గెలిచాం, మేమే విన్. కంగ్రాచులేషన్స్. ఎస్, తోక పడింది. మీ చేతుల మీదుగా వాళ్ళకి అందజేయండి. రండి రండి అమ్మా, మీరు కూడా రండి. రండి, క్లాప్స్ కమ్ ఆన్. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలు 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మనకి 8 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనకి 12 పాయింట్స్ వచ్చాయి. సో 20 పాయింట్స్. ఇందాక మనకి 7 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి 12 పాయింట్స్ వచ్చాయి. 19 పాయింట్స్. 4వ రౌండ్లో ఈ అత్తగొడలు చిప్స్ తింటారు. చాలా ఈజీగా ఉంటాయి. రింగులు రౌండ్ చిప్స్ అనమాట. ఇవి చేతితో తింటే ఉప్పు కారం చేతికి అంటుకుంటుంది కదా, తర్వాత కంట్లో ముక్కలు పెట్టుకుని మండిపోతుంది. కాబట్టి చక్కగా పెన్సిల్తో ఒక్కొక్క రింగు తీస్తారు, తీసి మీ అత్త నోట్లో పడేస్తారు. అత్త పర్రా నవ్వుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి తీస్తారు, మళ్ళీ పడేస్తారు, తీస్తారు పడేస్తారు. ఇది చేతితో చేస్తే మళ్ళీ చేతుల్లో పెడతాయి కాబట్టి పెన్సిల్ నోడుతూ ఉంటుంది. అండ్ వంగుని ఒక్కొక్క రింగు తీసి ఆవిడ నోట్లో వేస్తారు. 2 మినిట్స్ ఆవిడ తిన్న తర్వాత ఆవిడ కోపం వస్తుంది. సో ఆవిడ మీకు అప్పుడు తినిపిస్తారు. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. రెడీ, 1 2 3 గో. ఇప్పుడు మీరు రాతో పాట పాడతారమ్మా. చెయ్యింది పెడుతున్నామా? ఇవి నుంచి ఉంటుంది, మీరు ఒంగుని తీసుకోవాలి. ఓకే, రా, చేయబెట్టకూడదు. రా రాయ 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 రాయసలోని నా అత్తగారు నా 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 పెళ్లి స్టేషన్ కదా రాజాలింగ గా అత్తగారు గా గల్లు గల్లు నా పిల్ల ఈడు పడ్డది. దా ఏయ్! వద్దు, ఆపే తొందరగా పాట. కుదనాల బొమ్మ అమ్మ. మనసున ఉన్నది చెప్పాలన్న మాటలు రావే ఎలా లా రాదు దర్వాద కదా రబ్బర్ బొమ్మల లబ్బర్ గాజులు తెస్తనాని తెక్కపోతేవి తడి కాపులు బోనెగి రబ్బర్ గాజులు లా లాలి జో ఊరుకో పాపాయి. పాపాయి ఈ ఈ ఈ ఇయ్యాలా ఇగో ఇదిగో థాంక్స్ బాగు ఈ ఈ గుర్తు రావట్లే. ఈ వీళ్ళకి గుర్తురాట్లే కాబట్టి ఆ 2 బోనస్ పాయింట్స్ మీకు వచ్చేస్తే మీరు ఈతో పాడితే. ఇంటింటి రామాయణం ఇంతేనా ప్రేమాయణం. మనసు కురిసే వేళలా. మనసు కురిసే కాదమ్మా, మంచు కురిసే. మనసులు కురవావు, మంచులే కురుస్తాయి. మల్లెలు ఇరిసేదెందుకో ఎందుకో ఎవరికో కా కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ. ఎండొచ్చింది 10 9 చాలు బాబు, చిప్స్ అయిపోతాయమ్మా. వెరీ గుడ్ అత్తగారు, సూపర్ గా తిన్నారు. అత్తలిద్దరు ఎన్ని తిన్నారు తర్వాత మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు కోడళ్ళు ఆడతారు. కోడలు ఎన్ని తింటారో దాన్ని బట్టి ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. అత్తగారు వేరే పెన్సిల్ తీసుకోండి, రెడీగా ఉండండి. కోడలు గారు తినడానికి సిద్ధంగా ఉండండి. రెడీ 1 2 3 గో. అయ్యో, ఆ 2 చేతులు వెనకాల పెట్టుకో అత్తమ్మా. కోడలు కూడా వెనక పెట్టుకో. పెన్సిల్ తినేకు, చిప్స్ మాత్రమే తినాలి. వెరీ గుడ్. ఇప్పుడు బోనస్ పాయింట్స్ కోసం మనం పోటీ పడుతున్నాం. కోడలు గారు పా ఏమో అంటున్నారు ఆవిడ, కాబట్టి ఆ 2 బోనస్ పాయింట్స్ మీకు వచ్చేసాయి. వెరీ గుడ్. సో పాతో మీరు పాడాలి. పాడమని నన్ను అడగవలెనా పర్రవచించి పాడనా నా పెళ్లి స్టేషన్ కూడా అయిపోయిందమ్మా. అస్తమాన్ అదే పాట, అది కాదు. నాతో మీరు పాడండి. నాగినివో నాతో కూడా నిజంగా పాడలేకపోయినా నేనేనా ఇలానా నా నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి డా దాయి దాయి దావా డా చా
డమరుకము మ్రోగే ఈ ముషికరము మ్రోగే నటరాజు నటించరా. రా సుశీల్ గారు రా రా. పడాలా? నువ్వు ఆగత్తము నీతో నువ్వు పాట పాడగా వాళ్ళు పక్క వాళ్ళది పాడాలా అని అడుగుతావు. రోజావే చిన్ని రోజావే రోజావే. మీ అత్తలు చూసి నేర్చుకోండి అమ్మా. నోట్లో పెన్సిల్ ఉన్న పాటలు పాడుతున్నారు, మీరు చిప్స్ ఉండి పాడలేకపోతున్నారు. వా వారేవా ఏమి ఫిగర్ ఏయ్ అచ్చంగా హీరోలాగా ఉన్నా. ఫిగరు కాదమ్మా, అది ఫేసు. ఇక్కడ బీప్ వేసుకుంటారా? ఓకే సా సామజవరగమన హే హే సామజవరగమన ఎన్ని ఎల్లో హే హే 10 తినిపించి అలసిపోతే తిని వాళ్ళు ఎంత అలసిపోతారు? కొంచెం వాటర్ తాగమ్మా. క్లాప్స్ కొట్టండి అందరూ. సో 80 మా అక్క కొడలు బీభత్సంగా తిన్నారు, 68 తిన్నారు మీరు. సూపర్ వండర్ఫుల్. సో మీకు 6 పాయింట్లు సాధించారు. అండ్ ఇట్ సైడ్ అత్తకోళ్ళు ఇద్దరు అంతకంటే బీభత్సంగా తిన్నారు, 58 తిన్నారు మీరు. వెరీ గుడ్, 5 పాయింట్లు వచ్చాయి. వావ్. సో కంగ్రాచులేషన్స్. 4వ రౌండ్ విన్నర్స్ మీరు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. కాస్త ప్లీజ్, జనాలు తెలిసిపోద్ది మళ్ళీ మీరు తిట్టుకుంటున్నట్టు. రండమ్మా, క్లాప్స్ మాన్. కొంచెం బరువు ఉంటాయి, రాళ్ళు ఎక్కువ వేసినాం మేము, బరువు ఉండాలని గిఫ్ట్ తీసుకోండి అమ్మా. ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. అత్తకోళ్ళు 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మన స్కోర్ 20 పాయింట్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి 6 పాయింట్స్ వచ్చాయి, 26 పాయింట్స్. ఇందాక మనకి 19 పాయింట్స్ ఉన్నాయి, అండ్ మనకి ఇప్పుడు 5 వచ్చాయి, 24 పాయింట్స్. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్తకోడలు. ఈ ప్లాస్టిక్ గ్లాసులతో గోడలు కడతారు. ఆ గోడ పూర్తిగా 1 వరకు వెళ్ళిన తర్వాత అది 5 సెకండ్ల నుంచి ఉంటే చాలు మీకు పాయింట్ వస్తుంది. 9 గ్లాసులతో మొదలెడతారు కింద. 9 8 7 6 5 4 3 2 1 దాకా కట్టిన తర్వాత అది 5 సెకండ్ల నుంచి దాకా దాన్ని పడేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి కట్టుకోవచ్చు. రెడీ 1 2 3 గో. కింద ఎంత స్ట్రైట్ గా కడితే పైన అంత బాగా వస్తాయమ్మా. ఒక గ్లాసే పెట్టండి, 2 పెట్టకండి. ఇది ఇంతసేపు నుంచోకూడదే. నువ్వేం చెయ్యకు దీన్ని. నేనేం చెయ్య. అదే మరి అసలే అసలే తుంట్రో నువ్వు. ఇది పడతదే. పడదే. పడదు. ఇది పడాలి. మెల్లగా మెల్లగా. ఓం త్రణస్మః ఓం భుసోం బుడ్ర. నీకుంటాయి కదా ఇప్పుడు కింద పడాలి. నేనేం చేసినా? నాకు తెలియదు. ఇగో ఏమో నా మంత్రం ప్లేస్ లో నేను వేసినావు. నుంచున్నా. ఎంతైనా చారి అని అగో పేరున్నంత వణుకుతుంది చూడు, ఇగో ఈ పిల్ల మాత్రాన. వణుకుతుంది చూడు. గాలికి పోతుంది. ఆపు, దాంతోనే ఆపి కింద సర్దుకోయి లోపు. ఇక చూసారు, అందుకే పడిపోయాయి. ఐరన్ టంగు. అయ్యి గాలి వస్తుంది. గాలంటే ఆపండి రా. ఆపండి గాలి. ఇది ఎల్లో గ్లాసా? డౌటా? ఇది నేనేమిసిన మీ ఇగో మీ అత్తే చీరతో పడేస్తుంది. గాలి అసలు గాలి వచ్చినప్పుడు పెట్టి నీకేమో. అందుకే పెట్టినాం. ఏంది ఏగి? ఇక్కడ కోడలు చూస్తుంది. అయితే ఇది మీరు అలా కొట్టకండి, భయపడుతున్నాయి ఇవి. అరిసినావా అత్తమ్మ? మస్తు. అదిగా అదే ఆట. నువ్వేం వస్తుందండి. అదే దాన్ని తట్టుకుని మీరు నుంచో పెడితే పాయింట్లు. ఏమో మీరే పంపించినట్టుంది. మీరే చేస్తున్నారు. అది కూడా గాలి కూడా నేనే పంపించాను. మీకేమైనా అతీత శక్తులు ఉన్నాయేమో? నాకా? యా అలాంటి శక్తులు కొన్ని ఉన్నాయి. ఏమో చారి చారి అన్న కాంచి చారి కాదైతున్నావో ఏమో. ఇప్పుడు ఏంది మీది పడట్లేదనేగా మీరు ఇన్ని అంటున్నాను. పడుతున్నాయనే అంటున్నాం. ఒకసారి ఆగమ్మా, కొంచెం ఇటు జరుగు. అది కనిపిస్తుండాలి నాకు. ఇటు జరుగమ్మా. ఓం ఇది పడుతుంది. పడితే అప్పుడు ఉన్నాయి మీకు. ఇప్పుడు ఇందులోంచి చారి రెడ్ కలర్ ఇచ్చాయి. నీ మాట పోయింది. ఏం కావాలి అత్తయ్య? ఏం అడిగావు? రెడ్ కలర్ గ్లాస్ కావాలా? నెత్తి మీదే ఉంది, తీసుకో. పెట్టు, సెంటర్లో పెట్టు, బాగుంటుంది.
ఏ వాళ్ళకి కూడా ఒకటి ఎల్లోది కావాలంటే తీసుకోరా. అమ్మ అందులోకి తీస్తారా, కింద తీయాలి. ఏది కదలే, వాళ్ళ దాని మీద కొడతారని గ్లాస్ ఇచ్చుకుని తప్పు కదా. కదలకండి, ఒక చోట ఉండి ఆడాలి. ఏ కరెక్ట్. వెరీ గుడ్. మళ్ళీ ఒక నిమిషం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. మరి ఇంకోటి పెట్టాలా? ఇది వకరించిందమ్మా. థ్యాంక్ యూ. ఎన్ని తిట్లు తిట్టుకుంటుంది వాళ్ళ లోపల, పాపిస్తున్నారు. పెట్టు. ఎంత ఉంది? 9 ఉన్నాయి చూడు. 2 కావద్దా గ్లాస్? ఇచ్చేసాయి. తక్కువ ఉంటే వాళ్ళు ఇస్తారుగా. మీకు ఎల్లో కావాలా రెడ్ కావాలా? ఇది ఎల్లో టీమ్ అని అర్థం. అరే టూ మచ్ అబ్బా, అసలు కోఆపరేట్ చేయదు. 6 ఋతువులు. ఇది వంకార ఉంది పిల్ల చెప్తున్నా. తర్వాత నన్ను ఒక గాలి నాకు ఏంది కింద సద్దు ఇది సద్దమ్మా, ఇదే వంకర. అయ్యా మా గ్లాస్ అయిపోయాయి. అన్ని 2 పెడితే అవ్వవా మరి? 5 4 3 2 1. వెరీ గుడ్. మళ్ళీ పెట్టండి. 5 4 3 2 1. రెడీ 1 2 3 గో. నాకెందుకు అన్ని రీసౌండ్ వినిపిస్తున్నాయి? మంచిగా ఉంది అసలు, దుమ్మెళ్ళది ఏమి వినపడదు, ఎవరు తిట్టుకున్నా తెలియదు. అవతార్ 2. నా వాయిస్ నాకే అనిపిస్తుంది. ఓ అబ్బా ఎంత స్వీట్ స్టోన్ రన్ ఇది పడుతుంది రై. అది వంకరగా ఉందమ్మా, చూసి కానీ ఇట్లుంది అది. చప్పట్లు కూడా ఎంత గట్టిగా వినిపిస్తాయో. మీరు ఒకళ్ళు కొట్టినా 4 కొట్టినట్టుంది నాకు. 8 ఉన్నాయి చూడు. 8 ఉన్నాయి, 9 ఉన్నాయి చూడు. 10 ఇద్దరికి 1 పాయింట్లు వచ్చాయండి. ఇద్దరు సూపర్ గా ఆడారు. సో ఇక్కడతో 5 రౌండ్లు ఫినిష్ అయిపోయాయి. 5 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఏ టీమ్ కి ఇందాక 26 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు వచ్చాయి 1 పాయింట్, 27 పాయింట్స్. ఇందాక మనకున్నాయి 24 పాయింట్స్, ఇప్పుడు వచ్చింది 1 పాయింట్, 25 పాయింట్స్. సో కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిచిరేత సోసర్ గోడలు 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. వెరీ వెల్ డన్. సో మీకు ఇప్పుడు సన్మాన కార్యక్రమం. సపట్లై కంగ్రాచులేషన్స్, సూపర్ గా ఆడారు అండ్ గెలిచారు. అండ్ మీరు కూడా విన్నర్స్, ఎందుకంటే 1 పాయింట్ తేడా కాబట్టి. కానీ 2 కుర్చీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి, అంతే, ఏమనుకోద్దు. ఆ కిరీటాలు వాళ్ళని ఎత్తిన పెట్టవలసిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్, సూపర్. అండ్ అలాగే ఆ పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అలాగే గడిసిరియత సోసరి గొడవలు 2 టైటిల్ గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీ చేతుల మీదుగా, ఇటు నుంచి మీరు, అటు నుంచి అత్తగారు నవ్వుతో చక్క. అలాగే గెలిచిన అత్తగారు సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్. అండ్ అలాగే మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. సో మీ ఇద్దరు కోసం కూడా కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్, సూపర్. 4గురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు. అండ్ ఆ ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్, మీరే ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకున్నారు అని చెప్పాలని ఉంటుంది, కానీ అలా చెప్పకూడదు కదా, బాగోదు. సో అత్తగారు
కంగ్రాచులేషన్స్ Thank మీరు ఇవాళ విన్నర్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ. మళ్ళీ లాక్కుంటే కొట్టేలా ఉంది ఆవిడ, కానీ తప్పదు ఇటీవన్న మరి బరువుగా ఉంది సరే. సో ఎవరి చేతిలో ఉంటే కరెక్ట్గా అత్తగారు కంగ్రాచులేషన్స్ మీరే ఇవాళ విన్నర్ ఆఫ్ ది షో. శ్రమ ఎవ్వరు నమ్మట్లేదు, ఇలా కాదు బాగోదు. ఈమెకే వస్తుంది తెలుసు మాకు, కాకపోతే మీరు అలా చేస్తా ఉంటారు అంతే. కోడలు గారు కంగ్రాచులేషన్స్ మీరే ఇవాళ విన్నర్ ఆఫ్ ది షో. ఆవిడ కూడా అనుమానంగా ఉందంటే వద్దు, ఆవిడ కూడా, ఎందుకంటే ఆవిడే అనుమానంగా ఉంది. నాకంటే ఒకళ్ళకే పిచ్ ఎక్కువగా ఉంది, నా పిచ్చిని మించిపోయిన పిచ్ వాళ్ళది. అత్తగారు కంగ్రాచులేషన్స్ మీరే ఇవాళ విన్నర్ ఆఫ్ ది షో. సో ఇంత బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ అడిగిన వెంటనే చప్పట్లు కొట్టారు కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్ లో మరో అత్త కూడా దీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్, టాటా బాబాయ్.